ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో రక్షాబంధన్ అనే హిందూ పండుగను మన చుట్టూ చాలామంది జరుపుకుంటూ ఉంటారు. ఇందులో సోదరి తన అన్నకి లేదా తమ్ముడికి రాఖీ కడుతుంది. అతను ఆమెను జీవితాంతం రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇది ఒక ప్రేమపూర్వకమైన కుటుంబ సంబంధాల వలె అనిపించవచ్చు. కానీ ఒక క్రైస్తవునిగా మనం దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వస్తారండి కొంతమంది మానవత్వవాదులు, సంఘ సంస్కరణకర్తలు. అబ్బో, ఇక మామూలుగా మాట్లాడరు. వారి కోసం లాస్ట్లో చెబుతాను, అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ పండుగల మూలాలు ఎక్కడ పుట్టాయి? ఈ విషయంలోనికి వెళ్ళే ముందు మా స్వరూప్ బీపీహెచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ వలన ఈ యొక్క వీడియోను యూట్యూబ్ ఆల్గరిథం అర్థం చేసుకుని చాలామందికి పంపిస్తుంది. హిందూ పురాణాల నుండి వచ్చాయి. ఉదాహరణకు, ఒక కథ ప్రకారం వారి దేవుడు ఇంద్రుడు దయ్యాలపై యుద్ధం చేస్తున్నప్పుడు అతని భార్య ఇంద్రాణి ఒక పవిత్రమైన రక్ష, వారి భాషలో పవిత్రమైన రక్షా సూక్తిని మంత్రిస్తూ అతని చేతికి దారాన్ని కట్టింది. ఆ రాఖీ వల్ల అతనికి రక్షణ లభించిందని చెప్పబడుతూ ఉంది. మరొక కథ ప్రకారం శిశుపాలుడు కృష్ణుడి చేతిని గాయపరిచినప్పుడు ద్రౌపది తన చీరలో ఒక భాగం చింపి కృష్ణుడి చేతికి కట్టి అతని రక్షించిందంట. ఈ కథలో మంత్రాలతో కూడిన దారం, దేవతల ఆశీర్వాదం, మంత్రశక్తుల ప్రభావం అనే అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి బైబిల్ పద్ధతులలో సంబంధం లేనివి. ఈ పండుగ వెనుక ఉన్న విశ్వాసం ప్రకారం రాఖీ ఒక రక్షణ తంతువు. కానీ బైబిల్ ప్రకారం మన రక్షణ దేవునిలో మాత్రమే ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని కీర్తనలు 23వ అధ్యాయంలో చెప్పబడుతుంది. క్రైస్తవులు ఏ మానవీయ వస్తువులపైన, మంత్రాల మీదైనా, దేవతల ఆశీర్వాదాల మీదైనా తమ రక్షణ విషయమై ఆధారపడకూడదు. బైబిల్ మన విభిన్నమైన మతాచారాలు, ఇతర దేవతలకు సంబంధించిన ఏ విధమైన ఆచారాల్లోనూ భాగం కాకూడదని స్పష్టంగా హెచ్చరిస్తుంది. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 30-31 వచనాల్లో, వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవును నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. ఈ ప్రపంచం మన పిల్లలకు కల్చరల్ ఫెస్టివల్స్ పేరుతో చాలా మతపరమైన వేషధారణలు, ఆచారాలు నేర్పిస్తుంది. మనం అవి సాంప్రదాయంగా చూస్తూ అంగీకరిస్తే క్రీస్తులో ఉన్న మన ప్రతిష్టతను, ప్రత్యేకతను కోల్పోతాం. మన పిల్లల మనస్సుల్లో ఇతర మతాల ఆచారాల పట్ల సహజమే కదా, పర్వాలేదులే అనే భావన కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక సంబంధమైన అంటే ఈ యుగ సంబంధమైన మర్యాదను అనుసరింపక అని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఒక రాఖీ కట్టడం వల్ల మనము ఎవరికి భద్రత ఇవ్వలేము. అది దేవుని పనిని మన చేతులతో భర్తీ చేయాలనే ప్రయత్నం అవుతుంది. అంతేకాదు, ఈ పండుగ పునాది దైవికం కాదు, మానవులు మలిచిన కథల మీద ఆధారపడింది. కానీ మన విశ్వాసం సజీవమైన దేవుని మాట మీద ఆధారపడింది. అందుకే ఈ రాఖీ పండుగే కాదు, ఇతర మతాల ఏ పండుగలైనా, ఆచారాలైనా ఒక క్రైస్తవుడు చేయకూడదు. ఇప్పటికీ మీరు ఇలా అనొచ్చు, హలో పాస్టర్ గారు, మేము వారి దేవుని పూజించడం లేదు, మంత్రాలు చల్లి రాఖీలు కట్టడం లేదు, నేను ఎవరి ఆచారం ప్రకారం చేయడం లేదు, ఏదో సరదాకి ఫన్ కోసం చేస్తున్నా అనొచ్చు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నీ కోసం ఈ విధంగా చెప్పబడుతుంది, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువగును. చూసారా వాక్యం ఎంత కటువుగా మాట్లాడుతుందో. కొంతమంది మానవత్వవాదులు సంఘ సంస్కరణకర్తల కోసం చెబుతున్నాను కదా. ఇప్పుడు చూడండి, సంఘ సంస్కరణకర్తలు వస్తారు, వారు మరీ డేంజర్. ఈ మతాల కంటే మానవత్వమే గొప్పది అంటాడు. మరి కొంతమంది క్రైస్తవ్యంలోకి ఇతరులు రావాలి అంటే ప్రేమ చూపించాలి, ఇలాంటివి చెప్తే పారిపోతారు, ఎవరు రారు అంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ శాంతి పేరుతో, మానవత్వం పేరుతో క్రీస్తు విరోధి అత్యంత త్వరలో వస్తాడు. ఈ మానవత్వం కోసం మాట్లాడే మూర్ఖులు అందరూ ఆ గుంపులోకి వెళ్తారు. ఏసే మార్గం అనే మాటలు కలిగిన బైబిల్ ఉండదు. అన్ని మతాలు సమానమే అనే బైబిల్ రాబోతుంది. నీలాంటి వాళ్లకు సరిగ్గా సరిపోతుంది ఆ బైబిల్. నిజంగా ఆపదలో ఉన్న వారికి ఒక్కడు కూడా హెల్ప్ చేయడు, కాపాడడు. కానీ యూట్యూబ్లో వీడియో కింద సింపతి కామెంట్స్ పెట్టడమే వీడి మానవత్వం. తల్లిదండ్రుల కంటే కుక్కల్ని ఎక్కువ ప్రేమిస్తారు. తల్లికి గుక్కెడు పాలు ఇవ్వడు గాని అభిమాన నటుడికి పాలాభిషేకం చేస్తాడు ఈ మానవత్వ మహనీయుడు. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళంతా? దేవుని వాక్యం కంటే మానవత్వమే గొప్పదని మాట్లాడే క్రైస్తవ గుణం ఎక్కడ పుట్టింది? యేసు మాత్రమే దేవుడని ప్రకటించి అశువులు బాసిన ఆది అపోస్తుల కేక ఇప్పుడు ఎక్కడుంది? క్రీస్తు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. నువ్వు నశించి ఆ వెర్రిలోకి వెళ్ళిపోయావు కాబట్టి
ఈరోజు క్రీస్తు వ్యతిరేక కార్యాలను, ఆచారాలను సంఘంలోకి, క్రైస్తవుల్లోనికి తీసుకుని వచ్చి భ్రష్టు పట్టిస్తున్నావు. మానవులను సృష్టించిన ఆ దేవుని ప్రేమే మానవత్వాన్ని కాపాడేది. ఒక క్రైస్తవునిగా మనం ఇతర మతాల ఆచారాలలో పాల్గొనకూడదు. క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించాలి అంటే బైబిల్ చెప్పిన నిజమైన సేవ చేయి. నిన్ను దూషించిన వారిని క్షమించు. నీ ఆస్తి దోచుకున్న వారిని ప్రేమించు. నీ కోసం పగబట్టిన వారిని దీవించు. ఇది పేదవారికి ఆహారం పెట్టడం కంటే, వస్త్రాలు ఇవ్వడం కంటే, వీటన్నిటికంటే గొప్పది. ఎందుకంటే అలాంటి మనస్సు ఎవ్వరికీ ఈ లోకంలో లేదు, ఒక్క యేసుకు తప్ప. క్రీస్తు వలె ప్రేమను పంచు. మానవత్వం కంటే మించిన సేవ ఈ లోకానికి చేసింది ఒక క్రైస్తవ్యం మాత్రమే అని మర్చిపోవద్దు. క్రీస్తు వలె ఈ లోకానికి నీ సమస్తమును ఇవ్వు. అంతేకాని లోకం కోసం క్రీస్తును కోల్పోకు. ఇప్పుడు చెప్పండి, మీరు రాఖీ పండుగ చేసుకుంటారా? టైప్ యువర్ కామెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా స్వరూప్ బీపీహెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.